ఒక సమస్య పరిష్కారం ఎప్పుడు కూడా మరో సమస్యకు నాంది పలికేదిగా ఉండకూడదు. అలా ఉంటే దాన్ని సమస్య పరిష్కారం అనరు. ఖచ్చితంగా దాన్ని సమస్య రూపాంతరం అంటారు. సరిగ్గా సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రేషన్ డోర్ డెలివరీ చేసేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల వల్ల ఉపయోగం లేదు, ఆ వాహనాలు పూర్తిగా తొలగిస్తామనేటువంటి సంకేతాలని ప్రభుత్వం ఇస్తుంది. ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి సివిల్ సప్లై శాఖ సమీక్షలో ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వంలో ఈ వాహనాలు తెచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వట్లేదు. ఆ వీధి చివరినో రోడ్డు చివరినో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా షాప్ దగ్గర ఎక్కడైనా ఇవ్వడం జరుగుతుంది, ఒక చిన్న కూడల దగ్గర ఇవ్వడం జరుగుతుంది. దీని పట్ల ప్రజలు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు, ఎంతవరకు వాళ్ళకి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది అనేటువంటి సమీక్ష జరుగుంటే ఇంకా బాగుండేది. అయితే ఆ వెహికల్స్ వచ్చి ప్రజలకు రేషన్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే మాత్రం మ్యాక్సిమం ఎవరి ఇంటికి కూడా వెళ్ళి ఒక వాహనం వెళ్ళి ఇచ్చేటువంటి సదుపాయం ఉండదు. ఇటు విజయవాడ, వైజాగ్ లాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా చోట్ల వారి పార్కింగ్ ప్లేస్కు ఇంటికి చాలా దూరం ఉంటుంది. ఎందుకంటే ఇంటి వరకు కూడా ఆ సందులు గొంతుల్లో రేషన్ వెహికల్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చాలా పల్లెటూరులో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇది గ్రౌండ్లో తిరిగిన చాలామందికి అర్థమయ్యే పరిస్థితి. చాలా వీధులు మాత్రమే విశాలంగా వారి ఇంటి వరకు కార్లు కానీ వాహనాలు కానీ వెళ్ళేటువంటి సౌకర్యం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ వెహికల్ సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు 1844 కోట్లు, సుమారుగా 9260 వాహనాలు ఇప్పుడు వర్కింగ్లో ఉన్నాయి. ఈ వాహనాలన్నింటికీ కూడా ఇంకా ఈఎంఐ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తూనే ఉన్నారు. అంటే ఈ 1844 కోట్లు 30-40% కూడా ఇంకా కంప్లీట్ అయ్యి ఉండదు. ఇంకా సుమారుగా 1000 కోట్ల పైనే బకాయిలు చెల్లించాలి. అయితే వీటిని రద్దు చేస్తే ఆ ప్రజాధనాన్ని సేవ్ చేసినట్టు ఎట్లా అవుతుంది? గతంలో ప్రజావేదిక కూల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, మేమైతే దాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవాలి అన్నారు. ఇప్పుడు ఈ వెహికల్స్ని కనుక వేరే విధంగా ఉపయోగిస్తే, ఒకవేళ డిమాడిఫైడ్ చేస్తే అవి ఎంత ఖర్చు అవుతుంది, అవి వేటికి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే రేషన్ డీలర్ల వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో కాస్త నీరుగారిన మాట వాస్తవమే. వారిని అలాగే ఇప్పుడున్నటువంటి వెహికల్స్ను ఎలాగా కలిపి ఎలా కూర్చి వాటిని ఎలా ఉపయోగించాలని ఆలోచన చేయాలి తప్ప పూర్తిగా ఈ వెహికల్స్ని రద్దు చేస్తామనే ఆలోచన మంచిది కాదనే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ప్రజలందరూ కూడా చాలా మటుకు ఈ వెహికల్స్లో ఆ సుదూర ప్రాంతాలకు వెళ్ళి రేషన్ డీలర్ల కోసం వెయిట్ చేసి ఆ 2-3 రోజులు తెచ్చుకోలేక తమ కుదరక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ వెహికల్స్ ద్వారా రేషన్ తీసుకునేటువంటి ప్రక్రియకు కాస్త అలవాటు పడ్డారు. దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్ చేయాలనుకుంటే ఆ ప్రజల నుంచి ఒక అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రేషన్కి సంబంధించి ఆ వెహికల్స్లో ఎవరైతే ఇప్పుడు ఇస్తున్నారో ప్రతి వెహికల్కి 2 సిబ్బంది ఉంటారు కాబట్టి వారికి సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారనేది కూడా చూడాల్సింది. అయితే చాలా చోట్ల రేషన్ డీలర్లు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్స్ను ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ స్థాయిలో డ్యామేజ్ ఎక్కువ జరగకూడదు అనేది కూడా ఒక వాదన. ఏదేమైనట్టు కూడా రేషన్ బళ్ళు తీసేస్తే కనుక ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు, ఏ విధంగా వారికి డోర్ డెలివరీ ప్రక్రియ నిలిపేస్తామని గత ఎన్నికల సమయంలో మీరు చెప్పలేదు కాబట్టి దానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం రేషన్ డీలర్ల సమస్యను కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి. వారికి ఈ ఎండియు వాహనాలు వాళ్ళిద్దరిని కూడా సయోధ్య కుదిర్చి వారి ద్వారా కనుక రేషన్ పంపిణీ జరిగితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయనేది కూడా మెజారిటీ ప్రజల అభిప్రాయం.